Hi, I'm Shirley. నా దగ్గర చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇది లార్డ్‌కి సంబంధించింది కాదు. లార్డ్ ఫాలోవర్స్ అలా ఉండరు. క్రైస్ట్ ఫాలోవర్స్ అలా ఉండరు. నేను ఒక క్రిస్టియన్. యాస్ ఎ క్రిస్టియన్ నేను ఎలా ఉండాలి ఆ క్యారెక్టర్ అస్సలు నా దగ్గర లేదు. కానీ నేను ఇక్కడ వచ్చిన తర్వాత నేను చూసింది ఏంటంటే, ఇక్కడ బైబిల్‌లో ఏదైతే రాయబడిందో అది ప్రాక్టికల్‌గా నేను చేయాలి అని నాకు నేర్పించారు. నేను క్రిస్టియన్, బోర్న్ క్రిస్టియన్. చర్చ్‌కి వెళ్తాను, వర్షిప్ చేస్తాను, ప్రేయర్ చేస్తాను. కానీ ఎప్పుడూ నాలో ఆ చేంజెస్ నేను చూడలేదు. కానీ ఇక్కడ నేను చూస్తున్నాను. ఏది అంటే నాకు ఎక్కువ ఉండేది క్యారెక్టర్ కోపం. ఆ కోపం వల్ల నా లైఫ్, నా ఫ్యామిలీ ఎలా డిస్ట్రాయ్ అవుతుంది అని నాకు ఎప్పుడు నేను గ్రహించలేదు. కానీ ఇక్కడ నాకు నేర్పించారు ప్రాక్టికల్‌గా. ఎలా అంటే కోపం బైబిల్ రాయబడింది. నీ కోపం శపించబడింది అని జెనసిస్‌లో ఉంటుంది. అది వాక్యం విని నేను ఆశ్చర్యపోయాను. ఎలా అంటే నా కోపం శపించబడిందా? అప్పటి నుంచి నేను కోపం పడుడి కానీ పాపం చేయొద్దు అన్నప్పుడు ఇక్కడ అసలు కోపమే వద్దు అని నాకు నేర్పించారు. సో ఇలాంటి డిజైనింగ్ మాకు ఎక్కడ నేర్పియలేదు. కానీ నేను ఒక యూత్, యాజ్ ఎ యూత్ నేను ఎలా ఉండాలి? టైటల్స్‌లో ఉంటుంది. ఎవరిని పాయింట్ ఔట్ చేయొద్దు. ఎలా పాయింట్ ఔట్ చేయొద్దు అంటే, నేను ఎప్పుడు వాళ్ళెందుకు ఇలా ఉన్నారు? వాళ్ళెందుకు అలా ఉన్నారు? ఇలా డ్రెస్ చేస్తుంటే బాగుంటుంది కదా! ఇలా బిహేవ్ చేస్తే బాగుంటుంది కదా! ఎందుకు ఇలా ఉన్నారు? ఇలాంటి పాయింట్ ఔట్స్ నేను ఎక్కువ చేసేది. కానీ ఇక్కడ నాకు నేర్పించారు. వద్దు మా, ఎవరిని పాయింట్ ఔట్ చేయొద్దు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని నాకు నేర్పించారు. ఇంకొకటి బయట యూత్స్ ఎలా అంటే మొత్తం సోషల్ మీడియా యూజ్ చేసేది. నా దగ్గర ఆ యాప్ లేదు. ఇన్‌స్టాగ్రామ్ అయినా, ఫేస్‌బుక్ అయినా ఇలాంటి యాప్స్ నా దగ్గర లేదన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? అయ్యో! నీవు కూడా ఒక హ్యూమన్ బీయింగ్ కదా! నువ్వెందుకు ఇలా ఉన్నావు? నీ దగ్గర లేదా? అన్నప్పుడు నాకి ఒక బ్యాడ్ ఫీల్ వచ్చి, అవును కదా! నాకు కూడా ఉండాలి కదా! నాకు కూడా రెస్పెక్ట్ ఉండాలి కదా! అని వాళ్ళ మాట విని నేను ఇన్‌స్టాగ్రామ్ అయినా, ఫేస్‌బుక్ అయినా నేను అప్‌లోడ్ చేసుకొని దాన్ని యూజ్ చేసేదాన్ని. కానీ దానివల్ల నాకేం యూజ్ అవ్వలేదు. నష్టమే ఉంది అక్కడ అని నేను గ్రహించాను. ఇక్కడ నుంచి మనం సేఫ్‌గా ఎలా బయటికి రావాలి అనేది నాకు నేర్పించారు. ఇంకొకటి ఒక యూత్ ఒక ఎగ్జాంపుల్ లాగా ఎలా ఉండాలి? వాళ్ళ ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి? ఫ్యామిలీతో టైం ఎలా స్పెండ్ చేయాలి? సోషల్ మీడియాని కాకుండా అది వదిలేసి ఫ్యామిలీ ఇంపార్టెంట్. ఫ్యామిలీ వాల్యూస్ ఏది? మేము ఫ్యామిలీతో ఇప్పుడు వాక్యం షేర్ చేసేది, వాళ్ళ అండర్‌స్టాండింగ్ వినేది ఇలా మేము టైం స్పెండ్ చేస్తున్నాము. ఇంకా చెప్పాలి అంటే నేను యాజ్ ఎ బోర్న్ క్రిస్టియన్ నేనెప్పుడు ప్రేయర్ చేసేది. నాకు ఏదైనా కావాలి అంటే నేను ఎర్లీ మార్నింగ్ లేచి ప్రేయర్ చేయాలి, బైబిల్ చదవాలి, ఫాస్టింగ్ చేయాలి, నీల్ డౌన్ ప్రేయర్ చేయాలి. అప్పుడు నా డిజైర్స్ ఫుల్‌ఫిల్ అవుతుంది. నేను ఏదైతే లార్డ్‌కి అడుగుతున్నానో అది ఫుల్‌ఫిల్ అవుతుంది అని ఇది తెలుసు. కానీ ఇక్కడ మాకు ఏం నేర్పించారంటే యువర్ థాట్స్ ఆర్ యువర్ ప్రేయర్స్ అది నాకు నేర్పించారు. ఇది నేను చాలా షాక్ అయిపోయాను. అంటే నా థాట్స్, నా ప్రవర్తన, నా మాట ఎంత ఇంపార్టెంట్ కదా! నేను ఎలా బిహేవ్ చేస్తాను, నేను ఎలా మాట్లాడుతున్నాను, నా మైండ్‌లో ఏం నడుస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్. అదే నా ప్రేయర్ అంటున్నారు కదా! అని ఇలాగా మాకు జాగ్రత్తగా ఉండండి అని మాకు నేర్పించారు. ఇంకా చెప్పాలి అంటే మాకు ఇక్కడ డబ్బు విషయం అస్సలు మాట్లాడలేదండి. నేనెప్పుడు వినలేదు. మీరు టైత్ ఇవ్వండి, ఆఫరింగ్ ఇవ్వాలి, ఇలాంటిది నేనెప్పుడు వినలేదు. ఎప్పుడు మాకు నా లైఫ్, నా టెస్టిమనీ చాలా ఇంపార్టెంట్ అని నాకు నేర్పించారు ఇక్కడ. ఇంకా చెప్పాలి అంటే బయట ఐడల్స్ విగ్రహాలుకి ప్రేస్ చేయొద్దు అని తెలుసు. కానీ ఆ విగ్రహాలు నాలోనే ఉంది అని నాకెప్పుడు తెలియలేదు. ఇక్కడ నేను నేర్చుకున్నాను. ఇక్కడ నాకు నేర్పించారు. నాలో విగ్రహాలు ఉన్నాయా? ఎలా అంటే ఒక అజంప్షన్స్ అయినా, లైస్ అయినా, జెలసీ అయినా, యాంగర్ అయినా, ఎక్స్‌పెక్టేషన్స్ అయినా, సల్క్ అయినా ఇలాంటివి అన్నీ ఇది ఐడల్స్‌గా నా దగ్గర ఆ నెగెటివ్స్ ఉన్నాయి అని నేనెప్పుడు గ్రహించలేదు. ఆ ఐడల్స్‌ని నేను పెట్టుకొని నేను లార్డ్‌ని ఎప్పుడు ప్రేస్ చేయలేదు కదా! లార్డ్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేను కదా! నా ప్రేయర్స్ లార్డ్‌కి ఎలా రీచ్ అవుతుంది అని ఇక్కడ నాకు నేర్పించారు. సో ఆ నెగెటివ్స్ నుంచి, ఆ ఐడల్స్ నుంచి బయటికి రమ్మా, లార్డ్‌లో ప్యూర్ హోల్ హార్టెడ్‌గా ఉండాలి. అండ్ ట్రెస్పాస్ అంటే నాకు తెలీదు. అపరాధం అంటే నాకు తెలీదు. అపరాధం ఎలా అవుతుంది కూడా నాకు తెలీదు. కానీ ఇక్కడ నాకు నేర్పించారు.
నీ దగ్గర ఇలాంటి అపరాధము, దోషము ఉంటే నీకు ఈ క్షమాపణ ఉండదు. ఆ ఫర్‌గివ్‌నెస్ నాకి రావాలి అంటే నేను ఎలా ఉండాలి? ఎలా పవిత్రంగా జీవించాలి అని నాకు ఇక్కడ నేర్పించారు. ఆహ్, డేవిడ్ ఎలాగైతే పశ్చాత్తాప హృదయంతో లార్డ్ దగ్గర వచ్చిన తర్వాత ఆయన ఎలా జీవించారు, ఆ లైఫ్ మేము లీడ్ చేయాలి అని మాకిక్కడ నేర్పించారు. ఇంకొకటి చెప్పాలంటే దీపక్క శ్రీనివాస్ అన్న నన్ను ఒక నార్మల్ యూత్, ఒక అమ్మాయి అని ఎప్పుడు చూడలేదు. కానీ నన్ను ఒక డాటర్, నేను వాళ్ళ కూతురు అలాంటి ప్రేమ నాకు చూపించారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ గాడ్ అండ్ ఐ.